హాయ్ అండి, వెల్కమ్ టు ప్రవళిక ఎడ్యుకేషన్ ఛానల్. టీజీ టెట్ 2025లో భాగంగా ఈరోజు టెట్ 2023 పేపర్ని డిస్కస్ చేశాము. ఈరోజు ఇది పార్ట్ 3 వీడియో. ఫస్ట్ క్వశ్చన్, దీనిలో త్రిభుజం ఏబీసీ యొక్క ఒక కోణం 50 డిగ్రీలు మరియు ఇతర రెండు కోణాలు సమానం. అయితే రెండు సమాన కోణాలలో ప్రతి కోణం యొక్క కొలత అడిగాడు. సో మనకు తెలుసు త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు అని తెలుసు. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఒక కోణం కొలత మనకి ఇచ్చాడు 50 డిగ్రీస్. సో 50 డిగ్రీస్ ప్లస్ రెండు కోణాలు సమానం అన్నారు. సో దీన్ని వై ప్లస్ వై అనుకుందాము. 180 డిగ్రీ 2y ఈక్వల్ టు 180 మైనస్ 50 ఎంత అవుతుంది? 130 డిగ్రీస్. సో y ఈజ్ ఈక్వల్ టు మనకు 265. సో 65 డిగ్రీస్. సో మనకు రెండు సమాన కోణాలలో ప్రతి కోణం యొక్క కొలత 65 డిగ్రీస్ అవుతుంది. సో మన ఆన్సర్ 65 డిగ్రీ. నెక్స్ట్ క్వశ్చన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 576 మైనస్ 2 క్యూబ్. మనకు స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ మనకు అప్ టు 30 అప్ టు 40 కూడా నేర్చుకొని ఉండాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 576 మనకు వచ్చేసి 24 మైనస్ 2 క్యూబ్ అంటే 8 మనకు. సో 24 మైనస్ 8 ఎంత మనకు? ఆన్సర్ 16. సో ఆన్సర్ 16. నెక్స్ట్ క్వశ్చన్, సురేష్ 8:15 PM నుండి 9:30 PM వరకు చదువుతాడు. అతను చదివే మొత్తం సమయం నిమిషాలలో అడిగాడు. మనకు 9 to 9:30 అంటే మనకు 30 మినిట్స్ వస్తుంది. 8:15 to 9 అంటే మనకు ఒక 45 మినిట్స్ వస్తుంది. టోటల్ మనకు 75 మినిట్స్. సమ్ టైమ్స్ మన క్వశ్చన్లో PM AM అనేసి మిస్గైడ్ చేస్తాడు. మనం కరెక్ట్గా చూడాలి, అది ఏఎమ్మా PM అనేసి క్వశ్చన్ని కరెక్ట్గా చదువుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏడాదికి ఏ రేటు వంతున 20 సంవత్సరాలలో మూడింతలు అగును. దీనికి మనం జనరల్గా యూజ్ చేసే ఫార్ములా I ఈజ్ ఈక్వల్ టు PTR/100. మనకి ఇక్కడ అసలు ఇవ్వలేదు, మొత్తం మూడింతలు అని ఇచ్చాడు. అంటే మూడింతలు అవ్వాలంటే అసలు ఒక వంతు, మనకు వడ్డీ వచ్చేసి 2 వంతులు. సో కాబట్టి మనకు వడ్డీని మనం 2 వంతులు అనుకోవాలి. అసలు ఒక వంతు, మనకు టైం వచ్చేసి 20 సంవత్సరాలు. ఏ రేటు వంతున అని అడిగాడు, ఏ రేటు వంతున అడిగాడు కాబట్టి మనకు R ఇవ్వలేదు. బై 100, 21s 25s. సో R ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ 5 2s 10%. మనకు సంవత్సరానికి వడ్డీ రేట్ వచ్చేసి 10%. నెక్స్ట్ క్వశ్చన్, సౌష్ఠవ రేఖలు లేని త్రిభుజం. అంటే సర్వసమానంగా విభజించడానికి సౌష్ఠవ రేఖలు ఉపయోగపడతాయి. మనకు సమద్విబాహు త్రిభుజము, సమద్విబాహు త్రిభుజంలో మనకు సౌష్ఠవ రేఖలు ఉంటాయి. సో రెండుగా విభజిస్తాయి. విషమబాహు త్రిభుజానికి సౌష్ఠవ రేఖలు అనేవి ఉండవు. నెక్స్ట్ సమబాహు త్రిభుజంలో మనకు 3 సౌష్ఠవ రేఖలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ సమద్విబాహు లంబకోణ త్రిభుజంలో కూడా 2 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. సౌష్ఠవ రేఖలు లేని త్రిభుజం వచ్చేసి మనకు విషమబాహు త్రిభుజం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక లడ్డు బరువు 50 గ్రాములు అయితే 1 కిలోగ్రాములో ఉండే లడ్డూల సంఖ్య అడిగాడు. మనకు 1 కిలోగ్రామ్కి వచ్చేసి 1000 గ్రాములు. సో 1000 డివైడెడ్ బై మనకు ఒక లడ్డు బరువు 50 గ్రాములు అన్నారు కాబట్టి 50 గ్రాములు డివైడ్ చేసుకుంటే మనకు ఒక లడ్డు బరువు వచ్చేసి మనకు 20 గ్రాములు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాళ్ళలో అసత్య వాక్యం ఏది అన్నారు. మనకి క్వశ్చన్ వచ్చేసి 7th క్లాస్లో చతుర్భుజాలు అనే చాప్టర్ నుండి ఇవ్వడం జరిగింది. సో వెనుక వైపు ఉన్న మనకు ఈ సెంటెన్సెస్ మొత్తం చదువుకోవాలి. ఫస్ట్ వన్, చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు మరియు దీర్ఘ చతురస్రాలు. ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు అని అడిగారు. గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు కావు, కానీ సమచతుర్భుజాలన్నీ గాలిపటాలు అవుతాయి. నెక్స్ట్ థర్డ్ది మనకు కరెక్ట్ ఇచ్చాడు, సమచతుర్భుజాలన్నీ గాలిపటాలు. సో ఇది మనకు కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్ సమచతుర్భుజాలన్నీ సమాంతర చతుర్భుజాలు. సో ఇది కూడా కరెక్ట్ సెంటెన్స్. సో ఇందులో అసత్య వాక్యం ఏంటంటే గాలిపటాలని సమచతుర్భుజాలు అనేది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సమద్విబాహు త్రిభుజం యొక్క 2 సమాన భుజాలు ఒక్కొక్కటి 5 సెంటీమీటర్లు మరియు మరొక భుజం 4 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉన్నాయి.
అయినా ఆ త్రిభుజ చుట్టుకొలతలో సగం సెంటీమీటర్లో అడిగాడు. సో సమద్విబాహు త్రిభుజము మనకు సమద్విబాహు త్రిభుజంలో మనకు రెండు భుజాలు ఒక్కొక్కటి 5 సెంటీమీటర్స్ అన్నాడు. సో 5 సెంటీమీటర్స్ ఒక భుజము 4 సెంటీమీటర్స్ అన్నాడు. సో అయినా త్రిభుజ చుట్టుకొలతలో సగం అన్నాడు. త్రిభుజం చుట్టుకొలత అంటే మనకు ఏ ప్లస్ ఏ 3 భుజాలు కాబట్టి మూడింటిని యాడ్ చేసుకుంటే 5 + 4 మనకు 14 సెంటీమీటర్. సో దీనిలో ఆ త్రిభుజ చుట్టుకొలతలో సగం అన్నాడు. సగం కాబట్టి 14 సెంటీమీటర్ బై 2. సో 2 7s. సో మనకు సగం వచ్చేసి 7 సెంటీమీటర్. సో మనకు డెసిమల్ మల్టిప్లికేషన్ అడిగారు 1.07 × 0.02. సో ఈ మల్టిప్లికేషన్ ప్రకారం మనకు 2 డిజిట్స్ ఇక్కడ 2 డిజిట్స్ మొత్తం 4 డిజిట్స్ తర్వాత మనకు పాయింట్ రావాలి. ఇక్కడ మనం ఆప్షన్స్లో చెక్ చేసుకుంటే 4 డిజిట్స్ తర్వాత చూసుకుంటే ఇది కాదు మన ఆప్షన్. నెక్స్ట్ ఇది కాదు, ఇక్కడ కూడా మనకు 3 డిజిట్స్ తర్వాత ఉంది, ఇది కాదు, జస్ట్ ఎలిమినేట్ చేయవచ్చు. బట్ ఇక్కడ మనకు 1.0014 ఇచ్చారు కానీ మనకు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఆప్షన్స్ రాంగ్ ఇచ్చారు. సో దీని ఆన్సర్ వచ్చేసి 0.0214 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యలో 40% 600కి సమానమైన ఆ సంఖ్య ఏది అని అడిగాడు. ఒక సంఖ్యని మనం x అనుకుంటే దానిలో 40% అంటే 40%ని ఫ్రాక్షన్లోకి చేంజ్ చేస్తే 40/100 అది దేనికి ఈక్వల్? 600కి ఈక్వల్ అన్నారు. సో ఈక్వల్ టు 600. సో మనం దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే 2 2s 2 5s 2 1s 2 300. సో x ఈజ్ ఈక్వల్ ఎంత మనకు 1500. క్రాస్ మల్టిప్లికేషన్ 300 × 5 1500. సో ఆ సంఖ్య మనకు 1500. నెక్స్ట్ క్వశ్చన్, పైథాగరస్ త్రికం అడిగారు. పైథాగరస్ ట్రిప్లెట్స్ నుండి క్వశ్చన్ వచ్చింది. సో దీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే AC² = AB² + BC² నుండి ఈ ఫార్ములా తోటి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటిది 15 కాబట్టి 15² = 9² + 12². 15² 225, 9² 81, 12² 144. సో 225 = 225. సో మనకు ఈక్వల్గా వచ్చిన ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 9.631, 9.694, 9.109 మరియు 9.504ల అవరోహణ క్రమం అడిగాడు. అవరోహణ క్రమం అంటే పెద్ద నుండి చిన్న వరకు, ఆరోహణ క్రమం అంటే చిన్న నుండి పెద్ద వరకు. సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో చూసుకుంటే పెద్ద నుండి చిన్న వరకు ఇక్కడ చూడండి 5 ఉంది, 6 5 6 6 1. ఇక్కడ చూడండి ఇక్కడ 5 తర్వాత 6 వచ్చింది, పెద్ద నుండి చిన్నకు రావాలి కాబట్టి ఇది మన ఆప్షన్ కాదు. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా పెద్ద నుండి చిన్న వరకు 1 తర్వాత ఇక్కడ 5 వచ్చింది పాయింట్ తర్వాత, ఇది కూడా కాదు. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి 6 6 1 5, పెద్ద నుండి చిన్న వరకు అంటే ఇక్కడ 1 5 వచ్చింది, రివర్స్లో వచ్చాయి, ఇది కూడా మన ఆప్షన్ కాదు. నెక్స్ట్ 9.694 తర్వాత 631 504 109 ఇవి కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయి. సో మన ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ప్రధాన సంఖ్య కానిది ఏది అన్నాడు. సో మనకు ప్రధాన సంఖ్య కానిది మనకు వచ్చేసి ఆన్సర్ 39. సో ప్రధాన సంఖ్య కానిది ఏది అన్నాడు. సో 39 ప్రధాన సంఖ్య కాదు, ఇది మనకు 13 టేబుల్లో 3 టేబుల్లో మనకు వస్తుంది. సో 37 43 31 ఈ 3 కూడా ప్రధాన సంఖ్యలు. మనకు ప్రధాన సంఖ్యలు 1 to 100 వరకు కూడా మనకు 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. మనకు 1 నుండి 50 లోపు మనకు 15 ప్రధాన సంఖ్యలు అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల కాసాగు 16 మరియు వాటి లబ్ధం 3888. అయితే వాటి గాసాబా ఎంత అని అడిగాడు. సో వీటికి మనకు ఫార్ములా వచ్చేసి కాసాగు ఇంటూ గాసాబా ఈజ్ ఈక్వల్ టు 2 సంఖ్యల లబ్ధం. 2 సంఖ్యల లబ్ధం. సో మనకి ఇక్కడ కాసాగు ఇచ్చారు, కాసాగు 16 ఇచ్చాడు అండ్ గాసాబా ఇవ్వలేదు, గాసాబా అడిగారు. 2 సంఖ్యల లబ్ధం వచ్చేసి 3888 ఇచ్చారు. సో మనం క్యాన్సిల్ చేసుకుంటే 16 2s 32 అంటే 68, మళ్ళీ 16 2s 32, 16 4s వస్తుంది, 16 4s 64, నెక్స్ట్ 48 వస్తుంది. నెక్స్ట్ 16 3s
48. సో గాసాబా వచ్చేసి మనకు 243. గాసాబా వచ్చేసి 243. సో మన నెక్స్ట్ క్వశ్చన్ 4.4, 3.6 మరియు 7.9 యొక్క సరాసరి అడిగారు. సరాసరి అంటే రాశుల మొత్తంపై రాశుల సంఖ్య. సో మనం యాడ్ చేస్తే 4.4 ప్లస్ 3.6 ప్లస్ 7.9 బై 3. మనకు రాశులు 3 కాబట్టి 3. సో మనం దీన్ని మొత్తం యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది? 15.9 బై 3. 3 5s 3 3s. సో మనకు యావరేజ్ వచ్చేసి 5.3. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతురస్రం యొక్క భుజం పొడవు 2 రెట్లు చేస్తే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అని అడిగాడు. సో ఒక చతురస్రం భుజం x అనుకుంటే మనకు xx, దీని వైశాల్యం ఏమవుతుంది? x² అవుతుంది. అదే దీన్ని 2 రెట్లు చేస్తే ఈ భుజం పొడవు అనేది మనకు 2 రెట్లు చేస్తే మనకు 2x అవుతుంది. అప్పుడు 2x × 2x ఏమవుతుంది? 4x² అవుతుంది. సో వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అన్నాడు. అంటే x² కాస్త 4x² అయింది. అంటే ఎన్ని రెట్లు ఎంత పెరిగింది అంటే మనకు 4x² మైనస్ x² అంటే 3x². అంటే ఉన్నదానికంటే 3 రెట్లు పెరిగిందని అంటే మనకు ఆన్సర్ వచ్చేసి 300%. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్త్ర వ్యాపారి 120 మీటర్ల పొడవు గల కాటన్ గుడ్డను కొనెను. దాని నుండి 49 మీటర్ల 96 సెంటీమీటర్ల గుడ్డను అమ్మిన. ఇంకా మిగిలిన గుడ్డ పొడవు ఎంత అని అడిగాడు. సో మొత్తం 120 మీటర్లు, క్లాత్ వచ్చేసి 120.000. సో మనకు దాని నుండి 49.96 సెంటీమీటర్ల గుడ్డను అమ్మాడు. సో మిగిలింది ఎంత అన్నాడు. సో దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 49.96. సో మనం సబ్ట్రాక్ట్ చేస్తే 10 - 6 4, 9 - 9 0. మనకి ఇక్కడ 9 - 9 0, ఇక్కడ 11 - 4 అంటే 7. సో టోటల్గా మిగిలినది 70 మీటర్ల 4 సెంటీమీటర్లు. 70 మీటర్ల 4 సెంటీమీటర్లు. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. సో కింది వాటిలో దత్తాంశ నిర్వహణకు సంబంధించి అసత్య వాక్యం ఏది అని అడిగాడు. సో అంక మధ్యమం ఎల్లప్పుడూ దత్తాంశం యొక్క అత్యధిక మరియు అత్యల్ప పరిశీలన విలువల మధ్యనే ఉంటుంది. ఇది కరెక్ట్ సెంటెన్సే. నెక్స్ట్, ద్విబహుళక దత్తాంశం 2 బహుళకాలు కలిగి ఉంటుంది. సో ద్విబహుళక అంటే 2 బహుళకాలు కలిగి ఉంటుంది. ఇది కూడా కరెక్టే. మళ్ళీ నెక్స్ట్, సంజ్ఞ రూపంలో నమోదు చేయబడ్డ దత్తాంశాన్ని పరిశీలన అంటారు. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, పై చార్ట్లోని ప్రతి సెక్టార్ కేంద్రం వద్ద చేసే కోణం అది సూచించే రాశికి విలోమానుపాతంలో ఉంటుంది అన్నాడు. సో ఇది అసత్యవాక్యం. విలోమానుపాతంలో కాదు, అనులోమానుపాతంలో ఉంటుంది అని రావాలి. సో మన ఆప్షన్ అసత్యవాక్యం మనకు ఆప్షన్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక నగరంలో ఒక వారం పాటు గరిష్ట మధ్యాహ్న ఉష్ణోగ్రతలు వరుసగా అని ఇచ్చాడు. సో వీటి గురించి మనకు నమోదైన సరాసరి ఉష్ణోగ్రత అడిగాడు. మనకు రాశుల మొత్తంపై రాశుల సంఖ్య వీటన్నిటిని యాడ్ చేసి మనకు రాశులు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 7 రాశులు ఉన్నాయి. సో మనకు వీటిని యాడ్ చేసి మనకు వచ్చేది 196/7. సో 7 2s 14 56. కాబట్టి 7 8s 56. సరాసరి ఉష్ణోగ్రత మనకు వచ్చేసి 28. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యను రెట్టింపు చేసి 5 కలిపిన 51 వస్తుంది అయినా ఆ సంఖ్య ఏది అంటున్నాడు. సో ఒక సంఖ్యను మనం x అనుకుందాం. ఒక సంఖ్య ఏదైనా XYZ ఏదైనా అనుకోండి. దాన్ని రెట్టింపు చేసి అంటే 2 రెట్లు చేయాలి. అంటే 2 × x 2x రెట్టింపు చేసి 5 కలిపిన. సో 5 కలిపిన మనకు నెంబర్ ఎంత వస్తుందంట? 51 వస్తుందంట. సో దీన్ని మనం ఈ సమీకరణంలో రాసుకుంటే 2x = 51 - 5. 51 - 5 మనకు 46. మనం క్యాన్సిల్ చేసుకుంటే x = 23. సో ఆ సంఖ్య మనకు 23. సో నెక్స్ట్ క్వశ్చన్, 3 - 5ని ఈ సంఖ్యతో గుణిస్తే లబ్ధం 729 వస్తుంది అన్నాడు. సో మన కింద ఆప్షన్ చూసుకుంటే బిగ్ నెంబర్ నుండి స్మాల్ నెంబర్ చూసుకుందాం. ఒకసారి 3^11తో చేసి చూద్దాం. 3 - 5 × 3^11 అది మనకు 729కి ఈక్వల్ అవ్వాలి. 729కి ఈక్వల్ అవ్వాలి. సో మనకు భూములు సమానం ఉంటాయి కాబట్టి ఘాతాంకాలను ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఇది a⁴m × a⁴n ఫార్ములా ప్రకారం వస్తుంది. a⁴m + n. సో 3 - 5 + 11 = 729.
సో 11 - 5 అంటే 3 పవర్ 6. సో 3 పవర్ 6 అంటే మన వాల్యూ వచ్చేసి 729. సో 3 × 3 × అట్లా 6 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకు 729 ఆన్సర్ అనేది వస్తుంది. సో మన ఆప్షన్ 3 పవర్ 11 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 0.56 ఈక్వల్ టు మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు ఫ్రాక్షన్స్లోకి చేంజ్ చేయాలని. సో మనకు 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనకు బై 100 వస్తుంది. 56/100. సో దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే మనకు 2 టేబుల్లో లేదా 4 టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. 4 1s are 4, 4 4s are 16, 4 25. సో 14/25 అనేది మన ఆన్సర్. సో 14/25 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒక అనుపాతంలో 2:8 = 6:x అయితే ఎక్స్ విలువ ఎంత అన్నాడు. ఇది సో అనుపాతం ఎక్స్ విలువ ఫైండ్ అవుట్ చేయమని. ఇది మనకు వచ్చేసి అంత్యమూల లబ్ధం = మధ్యమూల లబ్ధం. సో 2 × x = 8 × 6. 2x = 48. సో x వాల్యూ వచ్చేసి మనకు 2 2s 24. సో x = 24 ఇస్ ద ఆన్సర్. సో మన ఆన్సర్ 24. నెక్స్ట్ క్వశ్చన్ కెలిడియోస్కోప్లో ఉండే అంచుల సంఖ్య అడిగాడు. మనకి ఇందులో ఆప్షన్లో ఇవ్వలేదు. మన ఆన్సర్ వచ్చేసి 9. కెలిడియోస్కోప్లో అంచుల సంఖ్య మనకు 9 ఉంటాయి చూడండి. 1 2 3 ఇక్కడ 3 4 5 6 నెక్స్ట్ 7 8 9. సో కెలిడియోస్కోప్లో మనకు ఉండే అంచుల సంఖ్య 9. థ్యాంక్ యూ అండి. మీకు కనుక నేను చేసిన వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు మ్యాథ్స్కి సంబంధించిన కంటెంట్ కావాలంటే మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.